వ్యభిచార వృత్తిలో ఉన్నవారు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డవారే వారి టార్గెట్. అలాంటి వారి ఫోన్ నెంబర్లు సేకరించడం, కాల్ చేసి బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం ఇది వారి బిజినెస్. ఇందుకోసం ఏకంగా పోలీసుల పేరు వాడుకున్నారు. మీడియా ప్రతినిధులమని చెప్పుకున్నారు. వీళ్ల వసూళ్ల పర్వం ఎంతవరకు వెళ్ళిందంటే డబ్బుల కోసం ఏకంగా కిడ్నాప్లే చేశారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ కిడ్నాప్ యత్నం కేసులో తీగలాగితే ఈ ముఠా దందా బయటపడింది. మీడియా ప్రతినిధులమని పోలీసులమని బ్లాక్మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పట్టుబడ్డ వారిలో ఏకంగా ఓ టీవీ ఛానల్ సీఈఓ, ఇతర రిపోర్టర్లు, ఓ హోంగార్డులను పట్టుకున్నారు. అరెస్టైన 11 మందిలో 5 మహిళలు ఉన్నారు. హైదరాబాద్లోని శ్రీకృష్ణానగర్లో నివాసం ఉంటున్న జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ ను బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేసిన కేసులో ముఠా బాగోతం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పెద్ద ముఠానే కటకటాలోకి పంపారు. పెద్దగా ప్రచారంలో లేని టీవీ ఛానల్ రిపోర్టర్గా పనిచేసిన మహమ్మద్ జలీల్, కెమెరామ్యాన్ రాజు, హోంగార్డ్ జగదీశ్వర్ రెడ్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు గతంలో వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ యువతి సెల్ ఫోన్ లాక్కుని అందులోని ఫోన్ నెంబర్లు సేకరించారు. వాటి ఆధారంగా ఈజీ మనీ సంపాదించాలనుకున్నారు. ఆ మొబైల్లోని నెంబర్లకు ఫోన్ చేయడం, వారిని బెదిరించడం మొదలుపెట్టారు. మీడియా పేరు చెప్పి పోలీసులమని బెదిరించి కొందరి దగ్గర డబ్బులు గుంజారు. ఈ దందా బాగుందని భావించిన ముగ్గురు సదరు ఛానల్ సీఈఓ శివకుమార్ ను సైతం పార్ట్నర్ గా చేసుకున్నారు. వ్యభిచార వృత్తిలో పట్టుబడ్డ మరో 3 మహిళల నుంచి ఇలాగే ఫోన్ నెంబర్లు సేకరించారు. తమ స్టైల్లో బ్లాక్మెయిల్ చేశారు. శ్రీకృష్ణానగర్లో నివాసం ఉండే జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ ను బెదిరించారు. గత నెల 31న జలీల్, రాజు, జగదీశ్వర్లతో పాటు మరో 2 మహిళలు అతని ఇంటికి వెళ్లారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, మరిన్ని కేసులు బనాయిస్తామని బెదిరించారు. అతన్ని కిడ్నాప్ చేసి చింతల్, బాలానగర్ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అతని దగ్గర 10,000 రూపాయల నగదుతో పాటు ఏటీఎం కార్డు లాక్కున్నారు. ఏటీఎం కార్డు నుంచి 2,500 తీసుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. తిరిగి ఈ నెల 4న ఇంటికి వచ్చిన ముఠా మళ్లీ కిడ్నాప్ కు యత్నించింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. పెట్టినారు. అతని సీఈఓ అయిన శివకుమార్ను ఒక కన్సెంట్ తీసుకొని, మరి మీరు ఎట్లాగో మాకు జీతాలు ఇవ్వడం లేదు, మరి ఈ విధంగానైనా మేము సేకరిస్తాము, మీకు కన్సెంట్ కావాలంటే వారితో పాటు ఇతన్ని కూడా ఒప్పగించి, మరి వాళ్ళ దగ్గర నుంచి అతనితో పాటు అతను కూడా షేర్ తీసుకోవడం అనేది జరిగింది. ఇలా చాలా కేసుల్లో వీళ్ళు నిందితులు, వీరిని అరెస్ట్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. గతంలో వీరి దందా మొత్తం వెలుగులోకి వచ్చింది. వీరి బారిన చాలా మంది పడ్డట్టు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. ఓ వ్యక్తి నుంచి 35,000, ఓ మహిళ నుంచి 30,000, బంగ్లాదేశ్ కు చెందిన ఓ సెక్స్ వర్కర్ నుంచి 84,000 వసూలు చేసి పాస్పోర్ట్ లాక్కున్నామని విచారణలో ఒప్పుకున్నారు నిందితులు. ఈ వ్యభిచార వృత్తికి ఎవరైతే సంబంధం ఉన్న వాళ్ళు కానీ, ఇతర నేరాలకు సంబంధం ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గరికి పోలీసు మరియు మీడియా ముసుగులో వెళ్ళి ప్రజలను అంటే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు కాజేసే ఈ మూట, మరి వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం అనేది జరుగుతుంది. 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి నుంచి 13 సెల్ ఫోన్లు, 74,000 నగదు, ఓ కెమెరా, బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. మీడియా ప్రతినిధులమని, పోలీసులమని చెప్పుకుని వసూలు చేసిన వీరి విషయంలో కఠినంగా ఉంటామంటున్నారు పోలీసులు. ఇలాంటి వారి బారిన పడ్డవాళ్లు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.